హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. నేను పొద్దున్నే రెడీ అయిపోయి మా వదిన గారి ఇంటి గృహప్రవేశానికి అయితే వెళ్తున్నాను. అక్కడ గృహప్రవేశం అయిపోయిన అనంతరం ధ్రువం కథ అయితే పెట్టిస్తారు. అది ఎలా ఉందో ఏంటో మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో ఏమిటో కామెంట్లో.
ప్రతి ఒక్కరు కూడా గోవిందమ్మా గోవిందా ముందు నువ్వు చెప్పకరా బాబు ఓంకారమైన శబ్దం పుట్టిందంట ఆ శబ్దం పొందాలి తల్లిని పొందిన వాడు అలాగని చెప్పి చక్కగా చిన్ననాటి స్నేహితురాలు కోరు ప్రార్థిస్తుందంట ఎవరంటే అయ్యో ఓలోలే ఉలగంగా నా తల్లి అయినా
ఆది పరసత్తమ్మ వారి శంకర దగ్గరకు వచ్చి ఒరే శంకర నేను 3 మైళ్ళు మాకు వచ్చాను కాబట్టి నువ్వు నా మెల్లో తాళి కట్టి నన్ను కళ్యాణం చేసుకోవాలరా అన్నప్పటికీ ఈ ఆది శంకరుడు దివ్య దృష్టి ఆలోచించి అమ్మా నువ్వు 3 మైళ్ళు మాకు వచ్చే బాగా ఉంది అమ్మా ఇంకా నీ దగ్గర 3 ఆభరణాలు ఉన్నాయమ్మా ఆ 3 ఆభరణాలు కూడా నాకు ఇచ్చినట్లయితే నేను నీ మెల్లో తాళి కట్టి నేను కళ్యాణం చేసుకుని నేను పొందుతానమ్మా. ఆభరణాలు అంటావా ఏంటో చెప్పరా అన్నదంట. ఆ మాటలకి అమ్మా అమ్మో నీ చెంగో చక్కరాలు ఆ మాటలే నాది పరసత్తమ్మ వారు చెక్కు చక్రాలు చేతికి అడిగిన ఆభరణాలని చేతికిచ్చిందంట. అరే చక్కగా శంకరుడికేమో బలం పెరిగిపోయింది. పొంగినట్లయితే నీ మెల్లో తాళి కట్టి నేను కళ్యాణం చేసుకుని నేను పొందుతానమ్మా. అలాగన్నప్పటికీ చక్కగా ఎవరు చూడకుండా సత్తం వస్తుందంట. ఎలాగంటే ఎవరు చూడకుండా సత్తం వస్తుంది.
Thank you.